ఏమన్నా మందు పెట్టినారా ఏంది? కోనంపేట కోనంపేట ఎందుకు వచ్చావు మకాడికే? బాత్రూమ్ లో పోయి ఎంతసేపు బయటకు వచ్చాను? గంట పైన రావడంలే వాళ్ళందరూ నాలో ఉన్న దయ్యాలు. ఊరిని స్వామి నువ్వే భయపడలేదులే. ఏ ఊరు కట్ట ఈ చీమలు కడుస్తా అంటే బయటికి పోతానా? బయటికి జారింకులు చూడు స్వామి, ఏదో చేయి స్వామి, నీకు దండం పెడతా. నేను చేస్తాను కదా. ఒలిగి సచ్చనా వీడ చేస్తాను. బాధే కదా స్వామి. లవడాలో మాదిరిగా చెయ్యి అంటే ఏంది? నా లవడాన చేసేది. ఎందుకు స్వామి? చూడు స్వామి ఏ గమ్మ ఉంటావా? నువ్వు కొట్టిన ఆగను, గుద్ద దెంగిన ఆగను. కర్పూరం తీసుకో. నువ్వు తీసుకో పెట్టుకో. ఏంటి ఎవడు? నువ్వే తీసుకొని నోట్లో పెట్టుకో. నువ్వు కర్పూరం తీసుకొని నోట్లో పెట్టుకో. గుద్దలో పెట్టుకో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అజిత్ ఫారూక్ అఫీషియల్. ఈరోజు అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది వీడియో. అదేందో తెలుసా? మనోడి చేత ఒక దయాలు తెప్పించాడు, గెటప్ వేపిస్తున్నాం. మనోడు భరతున్నాడు కదా, మనోడిని ఆడుకునే కాదు, సావ దింగుతావు చూడు వానికి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొక కొత్త వీడియో కూడా ఒకటి కొట్టేసినాము, అదైతే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ గుడ్డలేంది మామేంది ఇట్లా వేసాడు అనుకున్నాడా? మా నాయన సర్పంచ్ నిలబడి చూడు, కారు కూడా కొన్నాం. కారు ఉంటుంది, బట్టలు బాగా ఎత్తాడు, కానీ మాకు దాంట్లో డీజిల్ లెక్క ఉండదు. అయింది ఎత్తాక పని మళ్ళీ తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఏమైనా తుప్పలు ఉన్నారు, ఏమైనా దెబ్బేసి కనుక్కున్నారు. ఆ టైం లేదు. వాని యొక్క సావదింగుతా చూడండి మీరే వీడియో ఎట్టుంటుందో. సో గ్యాస్ లేట్ ఎందుకు మనోడి దగ్గర అయితే ఒక డమ్మీ దయాలు తెప్పించాడు ఉంటాడు చూసామా, అలాంటి గెటప్ వేపిస్తా. అది కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. ఈ రోజు భరత్కి సావని తెలిసి రా. గాయస్ మీకు చెప్పినా కదా, మనోడు గత 2 రోజుల నుంచి అన్నం తినడంలే, ఏం తినడంలే, 24 గంటలు ఫోన్లో ఉంటాడు. బాత్రూమ్ లేకపోతే గంట సేపు రాడు, ఏమైందో అర్థం కావడంలే. వీడియో కాల్ ఉంటే రోజులు పట్టేట్టు వీడియో కాల్ ఉంటాడు. పిచ్చి పట్టిందా లేకపోతే దయ్యం ఎక్కిందా అర్థమే కావడంలే. నేనైతే ఇప్పుడు ఈ మనిషిని ఒక దయాలు తీసే ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఒక ఇంచుమించు 3 ఏళ్ళు లండన్ లో కోర్స్ తీసుకున్నాడు, 5-6 ఏళ్ళు దాకా అమెరికాలో ఉన్నాడు. నాకు తెలిసి అటువంటి దయాలు తీసే మనిషి ఎక్కడ లేడు బా. ఆ మనిషి కాడికి అయితే ఇప్పుడు తీసుకోమని అనుకున్నా. నాకు ముందుగానే భయం, కానీ ఈ విధంగా ఇట్లా దయ్యం బట్టి పిచ్చి పట్టిందో అర్థం కావడంలా. వీళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్పాలా, ఈ విధంగా అయిపోయాడు. ఏదో గాలి మళ్ళీ ఉన్నది, లేకపోతే ఏమైనా మందు పెట్టాడో తెలీదు. ఇప్పుడైతే ఈ మనిషిని ఖచ్చితంగా ఆ దయాలు తీసే మనిషి కాడికి అయితే తుడుకోపోతా. మా వాడు బాగుంటే చాలు నాకు. అదే ఏం పడుతుంది ఇప్పుడు నన్ను ఆడి తొడకపోతున్నావు చెప్పు. రానే తుడుకోపోతాను. నువ్వు బాగుండాలి భరత్, నువ్వు బాగా అయితే మాకు మేము బాగుండేది. ఈ విధంగా అయిపోతే ఏం సమాధానం చెప్పాలి మీ ఇంట్లో? నేను వదిలిపెట్టాను. నువ్వు వదిలిపెట్టదులే, గట్టిగానే పట్టుకోరా. అమలు తుడుకోవాలి రా. తల్లి ఇంతకన్నా దయాలు తీపించడం నేను ఆడ తీసుకుని కూర్చో స్వామి. ఏం సమాధానం చెప్పాలి? ఈ విధంగా తయారైనావు. మాట్లాడగానే ఏం సమస్య చెప్పండి. ఏం లేదు స్వామి, 2 రోజుల నుంచి అన్నం తినడంలే, ఎవరితో వీడియో కాల్లో ఉన్నాడు, పిచ్చిగా ఉన్నాడు. దయ్యం పెట్టింది అర్థం కావాలా, పిచ్చి ఎక్కింది అర్థం కావడంలే. ఏమన్నా మందు పెట్టినారా ఏంది? పరిష్కారం ఉంది, నేను దగ్గరుండి నేను చూపిస్తా. నువ్వే స్వామి మాకు దిక్కు. ఆ దిక్కు చూడు స్వామి. నేను సరిగ్గా కూర్చో. ఏం కాళ్ళ నొప్పులు నీకో? లేదు ఈ పక్కకు రా. నేను పెద్ద వాళ్ళని దయాలు ఇప్పించిన స్వామి. అమెరికా తెలుసా నీకు? తెలుసు స్వామి. స్విట్జర్లాండ్ తెలుసా? తెలుసు స్వామి. జపాను తెలుసు స్వామి. అక్కడల్లా నేను ఇలిపించిన దయాల్ని మా ఓనర్ తీపిస్తా. ఇప్పుడు దయ్యం పట్టిందా లేకపోతే ఏమన్నా మందు పెట్టినాడు చూడు స్వామి. మాకు అర్థం కావడంలే. ఇట్లా అయిపోతాడు, ఎవరితో అమ్మాయిలతో వీడియోలు కాల్ మాట్లాడుతున్నాడు. బాత్రూమ్ లో పోయి ఎంతసేపు బయటకు వచ్చాను? గంట పైన రావడంలే. చూడు స్వామి, ఆ విధంగా అరుస్తున్నాడు స్వామి. ఏమైంది అర్థం కావడంలే. తిక్కగా చేసుకుంటున్నాడు, పళ్ళు కొరుక్కుంటున్నాడు. అజుడా
అటు సడన్గా లవర్ ఏమైనా ఉందా? ఉందా అంటావేం స్వామి? ఎవరెవరు అమ్మి ఎవరో సుజన అంటాడు, అది అంటాడు, మమత అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అది చూడు ఏంటంటే అంటాడు, ఇట్ అంటాడు, ఇట్ అంటాడు, ఇట్ అంటాడు, ఇట్ అంటాడు, ఇట్ అంటాడు, అర్థమే కావడం లేదు. చూడు వీళ్ళు అమ్మ నాన్న వాళ్ళు ఆడాడు ఉన్నారు. వాళ్ళ అమ్మ మన వాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నారు స్వామి. ఏజ్ ఎంత? సఫాయిగా ఉంటుంది, ఒక 22, 23 ఉంటుంది. అది చూడు చూడు ఏంది స్వామి చెప్పు. 22 యా ఊరి నీదే? కోనంపేట. కోనంపేట. ఎందుకు వచ్చావు మా కాడికి? నిన్ను చూద్దామని. నన్ను చూసే ఇదేంది ఇదే? మరి నీ చూసే కాదు స్వామి, నీ స్వామి కొద్దంగా ఏమైందో తెలుసుకో స్వామి. అది మేం తెచ్చేది అది కదా. నా కాడికి ఎందుకు వచ్చామంటే ఇప్పుడు పూజ మొదలు పెడుతున్నా ఉండు చెప్తా. నాకు డౌట్ స్వామి, ఇదేం స్వామి బీర్ నుంచి పోగైంది స్వామి? అది జపాన్ నుండి తెప్పించిన అవి. ఇదేమి స్వామి నాయన ఉరికినావులా స్వామి నువ్వు నిజంగానే? నేను చాలా దయ్యాలని ఇడిపించేసిన ఇప్పటికి. లోడు అయితే లాస్ట్ స్టేజ్ లో ఉంది. లాస్ట్ స్వామి ఇప్పుడు దైవం ముంద ఏంది నాకు అర్థం కావడం లేదే. పక్కా దైవేనా? చాలా ఒకటి కాదు 2-3 దయ్యాలు ఉన్నాయి. అదే అర్థం కావడం లేదు. ఎవరితో ఫోన్లు మాట్లాడతాడు చూస్తానే అర్థం అయిపోతుంది. మీరు ఎవరిని మోసం చేసిన అయ్యో తెచ్చుకునేలే దయ్యం అయిపోయి ఇంకా పట్టినట్టున్నాయి. ఫస్ట్ నాన్న నుంచి ఎవరు వీరు తెలియరు. చూడ నేను వదిలిపోను. కర్పూరం తీసుకో. నువ్వు తీసుకో పెట్టుకో. నువ్వే తీసుకో, నోట్లో పెట్టుకో. నువ్వు కర్పూరం తీసుకొని నోట్లో పెట్టుకో. గుద్దలో పెట్టుకో. అదేందో చూడు స్వామి, ఆ సమస్య చూడు స్వామి. ఇప్పుడు నీ పరిష్కారం ఏంది? ఇప్పుడు నువ్వు ఏందానికి వచ్చినావు వీడ చెప్పు. నన్ను ఎందుకు పిలిచికొచ్చినారో చెప్పు ఫస్ట్. నీ ఒళ్ళో ఎవరున్నారు? ఎన్ని దయ్యాలు ఉన్నాయి చెప్పు. నీది ఆ ఊరు? నాది రాజంపేట. రాజంపేట నుండి ఈడికి ఎందుకు వచ్చినావు నువ్వు? చెప్పు చెప్పవే చిరుగాలి. చూడు స్వామి, ఏదో చేయి స్వామి, నీకు దండం పెడతా. నేను చేస్తాను కదా. ఒలి సచ్చనా వీడ చేస్తాను. బాధే కదా స్వామి. లవడాలో మాదిరిగా చెయ్యి అంటే ఏంది? నా లవడాన చేసేదే. చేస్తాను, నాకు కూడా ఇదిగా ఉంది. ఇప్పుడు నువ్వు నీకు ఏం కావాలా? నీకు ఏమేమి ఇచ్చే నీకు వెళ్ళిపోతావు నువ్వు నా మాట నుండి. నాకు వీడే కావాలా. ఎవడు? వీడే భరతగాడే కావాలా. వానికి ఎందుకు పెట్టావు నువ్వు? ధైర్యం చెప్పు, నువ్వు బాగా చెప్పు. నా దగ్గర ఊరుకురినే డబ్బులు ఇప్పించుకున్నాడు. ఊరుకురినే తాగేసాడంటే ఆడపడిపోయినాడు. నాకు ఆపదలు చెప్పి ముందు తాగినాడు. అందుకే నేను వాడికి పట్టిన. అవునా? నువ్వేంది ఆ స్వామి నువ్వు మధ్యలో డిస్టర్బ్? ఇప్పుడు ఒకటి చెప్తా. ఇప్పుడు ఇతను దయ్యం గాని వెళ్ళిపోవాలి అంటే ఒక ఉంగరం ఇస్తా. నువ్వే భయపడతావే. మాకు ఇంట్లో ఎంత భయం అడుగుతా అంటే ఏం చేసేదే? చెప్పు ఒకటి. ఎందుకు స్వామి? చూడు స్వామి. గమ్మ ఉంటావా? నువ్వు కొట్టిన ఆగను, గుద్ద దెంగిన ఆగను. చూడు ఏంటది? ఏం పర్లేదు జానికులో ఏం ఇటు నీ ఆసంటోళ్ళు చాలా మందిని చూసాను. లక్షల మంది చూసాను నేను. లక్షల దయాలు విడిపించాను నేను. ఏంది మరి బిన్న కానీ స్వామి ఉండు. మరి తీసుకోమి దండం పెట్టి ఇంటికి బదులు అట్లా అయిపోతాడు. ఏంది మా పరిస్థితి? నీకు ఉంగరం ఇచ్చా. నీకు దో చెయ్యే నెక్కందంగా ఈరోజు అదో నేను చూసుకోవాలా. ఉంగరం పేడం పెట్టుకో. చెప్పిన మాట ఇను పడతావు, మనం బాగుపడతాం పడతావు. నా మాట వదిలే నాయన, నా మాట రా నాయన. అసలు వీడెవడు? ఏంది ఈడెవడు అంటాడు? అయ్యగారు స్వామి దయలు తీసేటాడు. పెళ్లిళ్ళలో అన్నాలు తినే నా కొడుకు లాగున్నాడు, ఏరుకుని తినే నా కొడుకు ఈడట దయ్యాలు మార్చడండి. బా
ఎందుకు స్వామి అంత మాట అన్నాడు ఎందుకు స్వామి? పెళ్లిళ్ళల్లో అడగ తిని నా కొడుకునేట్టుంటాడు ఈడెట్టయినాడు దయ్యాలు తీసాడు. నువ్వు అట్టా నాకు నేను కొన్ని వేల మందిని వదిలించా నా కొడుకు నేను దయాలు నేను అమెరికాలో 3-4 ఏళ్ళు ఉన్నాడు బి, పై చదువులు అయినాడు. లాస్ట్ స్టేజ్ అయిపోయింది అయిపోయింది లాస్ట్ స్టేజ్. ఇది ఉంగరం స్వామీజీ వచ్చిపోతాడే. కూర్చో, ఏం భయపడుతున్నావు? ఏంది ఇదే? జపాన్ నేను సులే ఆడే కానీ స్వామి. జపాన్ లో తీసినా అన్నావు, అమెరికాలో తీసినా అన్నావు, నాట దయ్యాన్ని చూసిండో? ఏంది ఇదే? లేదులే. ఉంగరం ఇది, ఉంగరం పై మడ్డ కూర్చాడు. నేను ఎక్కడ దయాలకి నా మడ్డ అడుగు ఎత్తుకో తీసుకో. కళ్ళు కనపరా పాల్గొన లాస్ట్ స్టేజ్ లో ఉంది.